సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో డిసెంబర్ 4వ తారీఖున ఘన ప్రారంభం. ఇదే సాలార్ కింగ్ మ్యూజియం. ఇది సాలార్ కింగ్ మ్యూజియం కాదు, మ్యూజియం బొమ్మున్న మ్యాప్. నోరు మూసుకొని చెప్పింది విను. ఈ మ్యూజియంలో 100 కోట్లు విలువ చేసే డైమండ్ ఉంది. 100 కోట్ల? ఎస్. దీన్ని మనం రాబరీ చేసి అమెరికాకి అమ్మేసి మన అందరం చంద్రమండలంలో సెటిల్ అయిపోవచ్చు. ఎందుకు బాస్? చంద్రుడిని కిడ్నాప్ చేయడానికి. వాట్ ఏ బ్రిలియంట్ ఐడియా బాస్. ఈ మ్యూజియం చుట్టూ గట్టి సెక్యూరిటీ ఉంది. వాళ్ళ కళ్ళు కప్పి మన అందరం లోనికి ప్రవేశించాలి. వాళ్ళందరినీ గన్తో షూట్ చేసి మన లోనికి ప్రవేశిస్తే అప్పుడు మన అందరినీ మిషన్ గన్తో షూట్ చేస్తారు. మీరు చెప్పింది కరెక్టే బాస్. ఏం జానీ, నువ్వు మాట్లాడవే? నేను జూనియర్ ఆర్టిస్ట్, నాకు డైలాగులు లేవు. అందరినీ మేం తప్పిస్తే ఇక మీరేంటి చేసేది? నేను మ్యూజియం డోర్స్ లాక్ ఓపెన్ చేయడానికి ప్రయత్నిస్తుంటాను. చెంచా వేయమంటారా బాస్? ఇంత ఈజీ అయితే ఇంతకాలం ఎందుకు బాస్ ఆగారు? ఎప్పుడో రాబరీ చేసేవాళ్ళంగా. సెక్యూరిటీ గార్డులను ఈజీగా మోసం చేయొచ్చు, కానీ 24 గంటలు 48 కళ్ళతో కాపలా కాసేవాడిని మోసం చేయటం కష్టం. ఎవరతను? జేమ్స్ బాండ్ 000. అయితే ఆ జేమ్స్ బాండ్ ఉన్నంత వరకు ఆ డైమండ్ రాబరీ చేయలేం. రండి వెళ్దాం. ఆగండి. ఆ జేమ్స్ బాండ్ గురించి ఎవ్వరికీ తెలియని సీక్రెట్ ఈ శోభరాజ్ కి తెలుసు. ఏంటా సీక్రెట్? వాడు రాత్రి 12 గంటల నుంచి 1 గంట వరకు ఎవ్వరికీ కనపడ్డు. ఏయ్, చెప్పింది గుర్తుందిగా? జాగ్రత్త. మో ఏం కాలేదులే, పద పద. విష్ణుమూర్తికి కత్తి. అది కత్తి కాదురా, ఏనుగు పన్ను. ఎక్కువ మాట్లాడితే పళ్ళు రాలుతాయి. ఒరే మన బాస్ సూట్ తీసేస్తే అచ్చిలానే ఉంటాడు కదరా? అవునరా, ఆ వెనకాల మనం కూడా ఇలాగే ఉంటాం. ఏయ్, బాస్, నువ్వు చేస్తే నీ పుర్రి కూడా ఇక్కడ ఇలాగే పెట్టిద్దామా? వాట్ ఏ ఫ్యాంటాస్టిక్ ఐడియా బాస్. ఏయ్, వద్దురా. పద. బాస్, తాజ్ మహల్ బాస్. అది తాజ్ మహల్ కాదురా, గోల్కొండ.
కరోడ్. ఆగండి బాస్, ఏమైందిరా? డైమండ్ ని దొంగిలించుకుంటే లేజర్ రేస్ పడుతుంటాయి, నేను చెక్ చేస్తా. ఓకే. కమాన్. త్వరగా. మొత్తానికి డైమండ్ భలే సంపాదించాం బాస్. ఇంతకీ నా వాటా ఎంత బాస్? 50 కోట్లు. అది మీ అందరికి. అందరం కలిసి కష్టపడ్డాం, సమానంగా పంచుకుందాం. రేయ్, నేను మీ బాస్ని, మీరు నా అసిస్టెంట్లు. పక్కా ప్లాన్ వేసింది నేను. బాస్ మ్యూజియం కూడా మన వెంటే వస్తుంది బాస్. నోర్మీరా, న్యూజిలాండ్ దాటి 100 కిలోమీటర్లు వచ్చాం. 100 కిలోమీటర్లు కాదు, 1 ఇంచు కూడా కదలేదు. కింద చూడు. ఎవడరా ఈ పని చేసింది? ఒకసారి అటు చూడు. బాండ్, మర్యాదగా మా దారికి అడ్డు తప్పుకో. నేనున్నంత వరకు ఇక్కడ ఎలాంటి క్రైమ్ జరగడానికి వెళ్ళలేదు. అయితే నువ్వు ఉండద్దు. ఆ రివాల్వరు, ఈ బుల్లెట్, ఈ బాండ్ ఏమి చేయలేవు. మర్యాదగా డైమండ్ ఎలా ఇచ్చేది? ఇవ్వను. అది ప్రభుత్వం సొమ్ము. ఆ డైమండ్ ఎలా ఇచ్చాయి? బాస్ ఆ డైమండ్ ఇచ్చే బాస్. నువ్వు బతుకుంటే నేను చెంచా కొట్టుకునైనా బతికేస్తా. ఒక్క బుల్లెట్ చాలు. నువ్వు, నీ జిప్సీ, నీ మనుషులు మొత్తం స్మాష్ అయిపోతారు. తెస్తారా? ఇస్తారా? ఏక బుల్లెట్స్. ఏ పీక్కుంటావు పీక్. పట్టుకోండిరా. నన్ను కాదు, వాడిని పట్టుకోండి. వెళ్ళండి. దీంతో రిబ్బన్ కట్ చేయండి సార్. 2 గంటలు ఎందుకయ్యా? ఒకటే ఉంది సార్. కొస్తా కొస్తా. ఎవడాడు? మేనేజ్మెంట్ ఎవడో తాగపోదు సార్. అవునయ్యా, కంట్రీలో డ్రింకర్స్ ఎక్కువైపోయారు. రిబ్బనేదా? ఇదిగా సార్.
క్లోజ్ చేస్తున్నా